అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాఫ్ట్వేర్ అమ్మాయి, క్యాటరింగ్ అబ్బాయి. విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. బిల్డింగ్ పై నుంచి దూకి యువతి యువకుడు ఇద్దరు బలవన్ మరణానికి పాల్పడ్డారు. అక్కిరెడ్డిపాలెంలోని వెంకటేశ్వర కాలనీ షీలానగర్లో అపార్ట్మెంట్ పై నుంచి యువతి యువకుడు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులు పిల్లి దుర్గారావు, సాయి సుష్మితలుగా గుర్తించారు. పిల్లి దుర్గారావు రంగా క్యాటరింగ్ ఓనర్ కాగా, సాయి సుష్మిత సాఫ్ట్వేర్ ఉద్యోగి అని పేర్కొన్నారు. దుర్గారావు స్థానికంగా ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉండగా సుష్మిత హైదరాబాద్లో పనిచేస్తోంది. అమలాపురానికి చెందిన యువతి యువకులు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. విశాఖలో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దుర్గారావు, సుష్మిత పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అనంతరం ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పారు. అయితే పెళ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించాయి. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే రూమ్లో వస్తువులు పగిలి ఉండటంతో ఆత్మహత్యకు ముందు ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రేమికుల ఆత్మహత్యకు పెద్దలు ఒప్పుకోకపోవడమే కారణమా, లేక మరేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విషయంలో అటు యువత, ఇటు తల్లిదండ్రులు తెలిసి తెలియక తప్పులు చేస్తున్నారు. ప్రేమించేటప్పుడు ఉన్న ధైర్యం పెళ్లికి ఒప్పించే సమయంలో ఉండడం లేదు. క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ కన్నవాళ్లకు కడుపు కోత మిగుల్చుతున్నారు. అటు పిల్లల ప్రేమను అర్థం చేసుకోకుండా పంతాలకు పోయి వాళ్లను బలి చేస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ప్రేమ పెళ్లి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.